వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్న ఇల్లు 183 స్క్వేర్ యార్డ్స్. 183 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్. ఇది రాంపల్లి విలేజ్ దగ్గరలో ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉందండి. మెయిన్ రోడ్ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు అండి. మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు. ఇది మొత్తం 40 ఫీట్ రోడ్స్. దీంట్లో వాటర్ ట్యాంకు, ఈ వెంచర్కి వాటర్ ట్యాంకు, గేటెడ్ కమ్యూనిటీ అండి. చుట్టూతో వాల్ వస్తుంది. చాలా హై సెక్యూర్ ఉన్న వెంచర్లో ఉన్న ఇల్లు అండి. ఈ ఇల్లు కాకుండా చాలా ఇల్లులు ఇక్కడ ఆక్యుపెన్సీ అయిపోయినాయండి. చాలా ఇల్లులు ఆక్యుపెన్సీ వచ్చేసినాయి. చాలా ఇల్లులు అయిపోయినాయండి. జనాలు చాలామంది ఉంటున్నారు. ద పీపుల్ ఆర్ కంప్లీట్లీ లివింగ్ హియర్. చాలామంది ఉంటున్నారండి, మ్యాక్సిమం ఉంటున్నారు. ఓకే, నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తున్నానండి. ఇంట్లోకి తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎందుకంటే ఎవ్రీడే ఒక లేటెస్ట్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. దాంట్లో మీకు 50 lakhs బిలో హౌసెస్ ఉంటాయి, 50 lakhs అబవ్ హౌసెస్ ఉంటాయి. సో మీరు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకొని ఒకసారి నాకు కాల్ చేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు ప్రైస్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి. తర్వాత నెంబర్ అవి డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి కాల్ చేయండి. ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంట్లోకి వచ్చానండి. ఇది మొత్తం రివర్ శాండ్తో కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి. కంప్లీట్ రివర్ శాండ్, నో డస్ట్. ఎక్కడ కూడా డస్ట్ యూజ్ చేయలేదు ఈ బిల్డరు. కావాలని రివర్ శాండ్తో కన్స్ట్రక్షన్ చేశారండి. ఈశాన్యమూల బోర్ వచ్చిందండి. అండ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి. 100% వాస్తులో ఉన్న ఇల్లు అండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చాయి. కింద మొత్తం గ్రానైటే వేశారు. గ్రానైట్ వచ్చింది చూడండి, కింద మొత్తం గ్రానైటే వచ్చింది. అండ్ స్టెప్స్కి కూడా గ్రానైట్ వచ్చిందండి. ఈస్ట్ ఫేసింగ్ కాబట్టి మీకు ఫ్రంట్ ఏరియాలో ఇక్కడ వాష్ ఏరియా వస్తుందండి. టైల్స్ చూడండి, చాలా స్మూత్గా ఉన్నాయి. ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉంటుంది. మీకు కరెక్ట్గా 100% వాస్తులో అలా ఇంటి చుట్టూ తిరగడానికి స్పేస్ ఉండాల్సిందే ఖచ్చితంగా. సో ఇది చూడండి, టైల్స్ వచ్చాయి. మొత్తం ఫాల్ సీలింగ్తో సహా అయిపోయింది. ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద హౌస్ కంప్లీట్ అయిపోయిందండి. 90% ఆఫ్ ద హౌస్ కంప్లీట్ అయిపోయింది. చూడండి మొత్తం ఇక్కడ. సో ఇక్కడ వాటర్ సంప్ వస్తుంది, అంటే బోర్కు పక్కన వాటర్ సంప్ వస్తుంది. అది కూడా ఈశాన్య మూల వస్తుంది. ఇంటి చుట్టూతో చూడండి మొత్తం గ్రానైటే వచ్చింది. ఇంటి చుట్టూతో గ్రానైటే ఇచ్చారు కావాలని. యాక్చువల్గా ఇక్కడ ఏం చేస్తారంటే పార్కింగ్ టైల్స్ ఇస్తారు. సో కావాలని ఇక్కడ ఇంటి చుట్టూతో గ్రానైట్ ఇచ్చారు. అండ్ మీకు ఎండ్ ఆఫ్ ద ఏరియా అంటే మీకు నార్త్ సైడ్లో నడుస్తున్నాను. ఇప్పుడు ఇది నార్త్ సైడ్ 3.5 feet ఉంది. నార్త్ సైడ్లో నడుస్తున్నాను. సో ఈ ఎండ్ ఆఫ్ ద ఏరియా వచ్చేటప్పటికి మీకు వాష్ ఏరియా, ఇక్కడ మళ్ళీ సపరేట్ వాష్ ఏరియా, అంటే రెండు వైపులా ఒక వాష్ ఏరియాస్ వచ్చాయండి. సో ఇక్కడ చూడండి, మీకు సరిగ్గా తిరగడానికి అంటే ఇంటి చుట్టూతో స్పేస్ ఉంటుంది క్లియర్గా. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా వచ్చింది. అంటే నార్త్లో ఒక వాష్ ఏరియా ఇచ్చారు, ఈస్ట్లో ఒక వాష్ ఏరియా ఇచ్చారు. 3.5 feet వచ్చినట్టుగా వచ్చిందండి. సో ఇక్కడ నుంచి మిమ్మల్ని ఇక్కడ చెప్పుల స్టాండ్ వచ్చిందండి. నార్త్ ఏరియాలో ఈ ఏరియాలో చెప్పుల స్టాండ్ వచ్చింది. సో ఫినిషింగ్ వర్క్ అవి జరుగుతున్నాయండి. సో ఇంట్లో ఇది మొత్తం కంప్లీట్గా టేక్ వుడ్ అండి, ఒరిజినల్ టేక్ వుడ్. ఇది మొత్తం ఒరిజినల్ టేక్ వుడ్. ముఖద్వారం ఒరిజినల్ టేక్ వుడ్ అండి. కింద మార్బుల్ వచ్చిందండి. హాల్ చూడండి చాలా పెద్దగా వచ్చింది. 183 స్క్వేర్ యార్డ్స్ కాబట్టి చాలా పెద్దగా వచ్చింది. ఇది నార్త్ డోర్ అండి. సో ఈస్ట్ నార్త్ డోర్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు యూపీవీసీ విండోస్, ఇవి యూపీవీసీ స్లైడింగ్ డోర్స్. యూపీవీసీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ యూపీవీసీ విండోస్ వాడుతున్నారు. సో ఇది టీవీ ఏరియాలో కూడా మంచి నీట్గా షెల్ఫ్స్ అవి వచ్చాయి. నెక్స్ట్ ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. ఇది హాల్లో ఉన్న ఫాల్ సీలింగ్ అండి. ఇక్కడ నుంచి మీకు రైట్ సైడ్లో అంటే ఇలా ఆర్చ్ లాగా చిన్న ఆర్చ్ లాగా ఇచ్చారు. అంటే డివైడేషన్ ఆఫ్ ద ఆర్చ్, డైనింగ్ టు హాల్. మళ్ళీ ఇక్కడ కూడా మార్బుల్ వచ్చాయి. ఇల్లు మొత్తం మార్బుల్ వచ్చిందండి. ఓకే, ఫాల్ సీలింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇది డైనింగ్ ఏరియా అవుతుంది కాబట్టి డైనింగ్ ఏరియా షెల్ఫ్స్. ఇక్కడ వచ్చేటప్పటికి వాష్ బేసిన్ వస్తుంది. వాష్ బేసిన్ ఫెసిలిటీ ఇచ్చారు. సో డైనింగ్ ఏరియా షెల్ఫ్స్, యూపీవీసీ విండోస్, మంచి వెంటిలేషన్ ఉన్న ఇల్లు అండి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా చాలా విశాలంగా ఉందండి. దీన్ని ఆనుకొని పూజా రూమ్ ఆనుకొని ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ కిచెన్ చూడండి. ఓపెన్ కిచెన్లో కూడా సజ్జలు అవి ఉన్నాయి క్లియర్గా, నీట్గా షెల్ఫ్స్ అవి వచ్చాయి ఓపెన్ కిచెన్లో కూడా. సో వుడ్ వర్క్ చేయించడానికి వీలుగా షెల్ఫ్స్ అవి ఇచ్చారండి. సో స్టీల్ వాష్ బేసిన్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి సౌత్ నుంచి పనమ్మాయి కనెక్ట్ అవ్వడానికి ఇట్లా సౌత్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. పనమ్మాయి ఇట్లా వస్తుంది. ఓకేనండి.
సో పైన కూడా షెల్ఫ్స్ అవి వచ్చాయి. వాటర్ ప్యూరిఫైయర్కి ఇక్కడ ప్లగ్ పాయింట్ వచ్చిందండి. ఇదేమో ఎగ్జాస్ట్ ప్లగ్ పాయింట్. సో ప్లగ్ పాయింట్స్ నీట్గా ఇచ్చారు. నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం డైనింగ్లోకి వెళ్తున్నామండి. మళ్ళీ మనం డైనింగ్లోనే చూస్తున్నాము. అండ్ నెక్స్ట్ కనెక్టింగ్ టు ద బెడ్రూమ్స్. ఇక్కడ ఓపెన్ వాష్రూమ్ అండి. ఇది ఓపెన్ వాష్రూమ్. ఇది ఓపెన్ వాష్రూమ్ ఇచ్చారు. ఓపెన్ టాయిలెట్ వచ్చేటప్పటికి ఇది వచ్చేటప్పటికి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్లో కూడా యూపీవీసీ విండోస్, కామన్ వెంటిలేషన్ పర్పస్. సో షెల్ఫ్స్ పెద్ద బీరువా పెట్టుకునేంత స్పేస్ ఇచ్చారు. అండ్ వచ్చేటప్పటికి షెల్ఫ్స్, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది. దీని ఫాల్ సీలింగ్ కలర్స్ అవి వస్తే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు కనెక్టింగ్ వాష్రూమ్. దీంట్లో లో రూఫ్ ఇచ్చారండి. ఈ షెల్ఫ్ కంటిన్యూటీలో లో రూఫ్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేటప్పటికి డ్రెస్సింగ్ ఏరియా అవుతుంది. ఈ ఏరియా అంతా డ్రెస్సింగ్ ఏరియా అవుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి వాష్రూమ్ అవుతుంది. వాష్రూమ్. సో ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్. వాష్రూమ్లో ఆల్మోస్ట్ ఇదే టైప్ ఆఫ్ టైల్స్ వేసారు అన్ని చోట్ల. చాలా నీట్గా వచ్చిందండి. టైల్స్ చాలా బాగున్నాయి లుకింగ్ వైజ్. సో నెక్స్ట్ కంటిన్యూటీలో నెక్స్ట్ నేను మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. సో దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా ఆల్మోస్ట్ దానికంటే కొంచెం తక్కువ, అంటే మాస్టర్ బెడ్రూమ్ కంటే కొంచెం తక్కువది. మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు వుడ్ వర్క్ చేయించుకోవడానికి. చాలా బాగుంటుంది, బాగా వస్తుంది. వుడ్ వర్క్ వస్తే చాలా షెల్ఫ్స్ వస్తాయి. ఏసీ పాయింట్స్ ప్రతి బెడ్రూమ్లో ఏసీ పాయింట్ ఉంటుందండి. ప్రతి బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి. గీజర్ పాయింట్స్ వాష్రూమ్లో ఉంటాయండి. ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇన్వర్టర్ వైరింగ్ కూడా వస్తుంది. ఇక్కడ ఇంకొక లో రూఫ్ ఇచ్చారు. 2 లో రూఫ్స్ వచ్చాయండి. సో కింద 2 లో రూఫ్స్ వచ్చాయి. ఓకేనా అండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ నేను డైనింగ్లోకి వచ్చాను. డైనింగ్ నుంచి కిచెన్ ప్లస్ పూజా రూమ్ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ హాల్ చూపిస్తున్నాను మీకు. చాలా పెద్ద హాలు, చాలా పెద్ద డైనింగ్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు పైకి తీసుకెళ్తున్నానండి. స్టెప్స్ మీద తీసుకెళ్తున్నాను. చూడండి, వెంచర్ కూడా చాలా పెద్ద వెంచర్. మీకు పైనుంచి కూడా చూపిస్తానండి వెంచరు. స్టెప్స్ మొత్తం గ్రానైట్ వేశారు. ఇక్కడ కూడా యూపీవీసీ విండో వచ్చింది. సో వెంటిలేషన్ పర్పస్. కింద టెనెంట్స్కి ఇచ్చేసిన పైన మనం కింద రెంటెడ్కి ఇచ్చేసిన పైన మనం ఉండడానికి వీలుగా చాలా స్పేషియస్గా ఉంది చూడండి. పైకి వెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్ ఇచ్చారు. సో వెంచర్ పరంగా చూడండి, చాలా పెద్ద వెంచర్. నేను అదే చెప్పాను కదా ఇందాక, వెంచర్ పరంగా చాలా పెద్ద వెంచర్. ఇది కంప్లీట్ గేటెడ్ కమ్యూనిటీ అండి. గేటెడ్ కమ్యూనిటీ, ఫుల్ హై సెక్యూర్ ఏరియా. పైన కూడా మెట్ల మించి వర్షం పడకుండా పైన కూడా స్లాబ్ వచ్చింది. సో పై ఫ్లోర్లో ఉన్నాను నేను. మళ్ళీ టేక్వుడ్ దర్వాజా వచ్చింది. సో ఇది వచ్చేటప్పటికి హాల్ అండి. నేను 3 బెడ్రూమ్ అని చెప్పాను కదా, పైన 3 బెడ్రూమ్. ఇది చాలా మంచి నీట్గా హాల్ ఇచ్చారు. ఇది కూడా 100% వాస్తు అండి. యూపీవీసీ విండో ఇచ్చారు ఇక్కడ. ఇక్కడి నుంచి మీరు ఇంటర్నల్గా లోపలికి వెళ్ళడానికి వీలుగా. బయట వాళ్ళు వచ్చినా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదండి. ఎందుకంటే సోఫా సెట్ అది ఇలా వచ్చేస్తుంది చూడండి, చాలా స్పేషియస్గా సోఫా సెట్ అది వచ్చింది. సో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి కిచెన్, దేవుడు రూమ్. మళ్ళీ దేవుడు రూమ్ వచ్చింది. దేవుడు రూమ్ నుంచి ఓపెన్ కిచెన్, కామన్ ప్యాటర్న్ ఓపెన్ కిచెన్ వచ్చిందండి. సజ్జలు వచ్చాయి. వుడ్ వర్క్ చేయించుకోవడానికి వీలుగా సూపర్ వుడ్ వర్క్ వస్తుంది. మాడ్యులర్ కిచెన్ వస్తుందండి. మాడ్యులర్ కిచెన్ మేజర్గా వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ డైనింగ్ ఏరియా అవుతుంది. ఇది డైనింగ్ ఏరియా అవుతుందండి. సో డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. 3 బెడ్రూమ్ అయినా పైన, ఎందుకంటే 183 స్క్వేర్ యార్డ్స్. ఇది చూడండి, వాష్ ఏరియా వచ్చింది ఇక్కడ, చాలా పెద్ద వాష్ ఏరియా. ఓకే, షెల్ఫ్స్ అవి ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెంచర్ కూడా చూడండి. బ్యాక్ సైడ్ ఆఫ్ ద వెంచర్ కూడా అంటే చాలామంది ఉంటున్నారండి. పీపుల్ ఆర్ కంప్లీట్లీ లివింగ్. చాలామంది ఉంటున్నారు. మినిమం 50 నుంచి 60 ఫ్యామిలీలు ఉంటున్నాయి. సో డైనింగ్ ఏరియా మళ్ళీ ఇది డైనింగ్ ఏరియా నుంచి, డైనింగ్ ఏరియా పక్కన ఇక్కడ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇచ్చారు. ఇక్కడ ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్లో షెల్ఫ్స్ ఇచ్చారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్.
యూపీవీసీ విండో, పక్కన ఇల్లున్న వెంటిలేషన్ సూపర్ ఉంది చూడండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ సో ఇక్కడ మళ్ళీ ఇంకో డబుల్ బెడ్రూమ్స్కి వెళ్ళొచ్చు మనం. సో ఇక్కడ మళ్ళీ కామన్ వాష్రూమ్ చాలా పెద్దగా వచ్చిందండి. ఇది వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్. వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయి, బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయి. ఇది ఒక చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, అదొక చిల్డ్రన్ బెడ్రూమ్, ఇదొక చిల్డ్రన్ బెడ్రూమ్. సో 2 చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించాను మీకు. 2 చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చాయి. ఇక్కడ మళ్ళీ ఏసీ పాయింట్స్ వచ్చాయి. బెడ్రూమ్స్లో కామన్గా ప్రతి బెడ్రూమ్లో ఏసీ పాయింట్స్ వస్తాయండి. ఈ బెడ్రూమ్లో ఏంటంటే వాష్రూమ్ ఇచ్చారు. మళ్ళీ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లో కనెక్టింగ్ వాష్రూమ్ ఇచ్చారు. అంటే మనకు ఓపెన్ వాష్రూమ్ వచ్చింది, చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒక కనెక్టింగ్ వాష్రూమ్ వచ్చింది. సో షెల్ఫ్స్ వచ్చాయి మళ్ళీ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ ఇక్కడ ఒక లో రూఫ్ వచ్చింది, అటక్ వచ్చింది. ఇక్కడ లో రూఫ్ వచ్చింది, అటక్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్. కింద ఎంత మాస్టర్ బెడ్రూమో పైన అంత మాస్టర్ బెడ్రూమ్. సూపర్గా ఉన్న స్పేస్ని పర్ఫెక్ట్గా యూజ్ చేశారండి బిల్డరు. ఓకే, మళ్ళీ ఏసీ పాయింట్ వచ్చింది, బీర్వా స్పేస్. మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ అండ్ షెల్ఫ్స్ వచ్చాయి. ఓకేనా అండి. అండ్ ఇక్కడ వచ్చినప్పటికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. సో దిస్ ఈస్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ గీజర్ పాయింట్స్. బెడ్రూమ్స్లో విత్ ఏసీ పాయింట్స్. ఇక్కడ ఏసీ పాయింట్ ఉంటుంది బెడ్రూమ్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు మళ్ళీ కంటిన్యూటీ వేలో నేను ఇప్పుడు సౌత్లో ఉన్న వాష్ ఏరియా చూపించాను కదా. సో నార్త్ ఏరియా కూడా ఒకసారి చూద్దాం రండి. మెయిన్ డోర్లోంచి బయటకు వస్తే చెప్పుల స్టాండ్ వచ్చింది నార్త్ ఏరియాలో. సో ఇక్కడ ఒక నార్త్లో మళ్ళీ చివరొక వాష్రూమ్ ఇచ్చారండి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ అండి. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవ్రీడే మీకు లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి. దాంట్లో 50 lakhs బిలో హౌసెస్ వస్తాయి, 50 lakhs అబవ్ హౌసెస్ వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.